లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1954వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన చేసిన ప్రసంగము. అగ్నిపర్వతము భయంకరమైన నాశనము చేయు శక్తిని కలిగి ఉండును. ఎందుకనగా దానిలో అగ్ని ఉన్నది. ఒక ఆత్మీయ మనిషి అగ్నిని కలిగి ఉండి ఆ అగ్ని నాశనమగు వాటిని నాశనము చేయును, మరియు ఎంతో గొప్పగా ఆశించే వాటిని నూతనముగా సృష్టించును. నీవు ఎక్కువగా మాట్లాడనవసరం లేదు. అన్ని రకాల ప్రశ్నలకు జవాబునివ్వనవసరమూ లేదు. జీవితాన్ని జీవించు. నీ జీవితమును ఎవరు వ్యతిరేకించలేరు. యేసును మరియు ఆయనతో ఉన్నవారిని ఎవ్వరూ వ్యతిరేకించలేరు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును అని ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము. సాతాను మరియు అతని శక్తులు యేసును మరియు ఆయనతో ఉన్నవారిని జయించలేరు. యేసుతో నిలిచియుండుము. నీవు పిలువబడ్డావు. నీవు ఆయన ద్వారా ఎంపిక చేయబడి అభిషేకించబడవలసి ఉన్నావు. క్రైస్తవ జీవితమును కేవలం 10 సంవత్సరముల కాలము జీవించి దాన్ని విడిచిపెట్టవద్దు. అప్పుడు నీవు దాని మహిమను చూడలేవు. దేవుడు యేసును మరణము నుండి లేపినప్పుడు ఆయన శక్తి గొప్పగా ప్రదర్శించబడింది. నా చిన్నతనములో తన బలమును ప్రదర్శిస్తూ పట్టణమంతా తిరిగే గొప్పవాడు ఉండేవాడు. అతడు ఒక ఏనుగును తన ఛాతీ మీద మోసేవాడు. అతడు పండుకొనువాడు. అతని ఛాతీ మీద ఒక బలమైన చెక్క పెట్టబడును. అతడు లోతైన శ్వాస తీసుకొని దాన్ని బిగపట్టును. ఏనుగునకు ఆ చెక్క మీదకు ఎక్కుటకు శిక్షణ ఇవ్వబడింది. మొదట ముందటి కాళ్ళు, తరువాత వెనుక కాళ్ళు. ఒక క్షణము ఆగి అదే విధముగా ఆవలి వైపునకు వెళ్ళును. తన ఛాతీ మీద ఒక ఏనుగును మోయువాడని అతడు ప్రఖ్యాతి చెందాడు. అతని సాహస కృత్యములలో ఇది అత్యంత గొప్పది. అయితే దేవుడు యేసును మరణము నుండి లేపినప్పుడు తన అత్యంత గొప్ప శక్తిని దేవుడు చూపాడు. ఈ శక్తి దానిలో ఒక మర్మమైన లక్షణమును కలిగి ఉన్నది. నీవు ఎప్పుడు దాన్ని గూర్చి ఆలోచించినను పైకి లేవనెత్తు శక్తి నీలో క్రియ చేయును. అది దేవుని యొక్క గొప్ప శక్తిలో ఒక భాగమై ఉన్నది. నీవు ఎల్లప్పుడూ తప్పిపోతావని తలంచవద్దు. నీలో పనిచేయు ఆయన శక్తి ద్వారా నీవు జయకరంగా ఉంటావు. నీవు ప్రార్థిస్తూ ఉండగా ఈ శక్తిని అర్థం చేసుకునే ఒక సమతల భాగానికి చేరుకుంటావు. నీ భూ సంబంధమైన నష్టాలు ఏవైనప్పటికీ క్రీస్తు యొక్క బలమైన జీవితమును నీవు సంపాదించుకుంటావు. అదృశ్య కిరణములు మరియు ఇతర కిరణముల యొక్క స్వస్థపరచు శక్తిలో మనము నమ్మకం ఉంచుతాము. సూర్యుని యొక్క కిరణముల సంపూర్ణ శక్తి మనకు తెలియదు. పునరుత్థానం యొక్క శక్తిని గూర్చి ఏమిటి? భూమి మీద నివసించిన వారిలో అత్యంత గొప్ప మరియు అత్యంత పరిశుద్ధుడైన వ్యక్తిత్వము గలవాడు యేసు. ఆయన మరణము నుండి లేపబడినప్పుడు ఆయన నుండి వచ్చు కిరణముల యొక్క శక్తి ఏమై ఉన్నది? అవి ఎంత సృజనాత్మకత గల కిరణాలై ఉన్నవి! వాటి శక్తి యొక్క సంపూర్ణతను మరియు సృజనాత్మక స్వభావమును ఎవరు తెలుసుకొనగలరు? ఆయన పునరుత్థానమును ఎవరు తెలుసుకొనగలరు? ఆయన పునరుత్థానములో నమ్మకముంచువారు మాత్రమే తెలుసుకొనగలరు. అంతములో ఒక మహిమకరమైనదిగా ఉండే జీవితమును నీవు ప్రారంభించినావు. డబ్బు కాదు. నీవు స్థిరముగా ఉండి జయించబడక సజీవమైన ప్రసంగములుగా ఉండవలసి ఉన్నావు. నీ జీవితము బోధించే దాని యొక్క ప్రభావమును ఎవరూ ఆపలేరు. ఆ జీవితమును నీవు జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ఎవరిలో నీవు వాగ్దాన ప్రకారముగా ముద్రింపబడినావు? ముద్రను విరగ్గొట్టుటకు ప్రయత్నించవద్దు. దేవుడు నిన్ను శిక్షించి ముద్రలోనికి నిన్ను మరలా తీసుకుని వచ్చును. తనంతట తాను బోధించు జీవితంలోనికి దేవుడు నిన్ను మరలా తెచ్చును. ఆ విధమైన బోధ నుండి నిన్నెవరూ ఆపలేరు. అది ఇతరులలో జీవం పుట్టించును. దేవుని యొక్క ప్రణాళికలు గొప్పవని నీవు తెలుసుకొనవలసి ఉన్నావు. ఆయన పిలుపు వలన నిరీక్షణ గొప్పది. నీ వైద్య శిక్షణ ముగించిన తరువాత నీతో ఏమి తీసుకుని వెళ్తావు? ఆ జ్ఞానాన్ని నీతో నీవు తీసుకొని వెళ్తావు. ఒక వైద్యశాలను నీతో నీవు తీసుకొని వెళ్ళవు. అయితే నీ చుట్టూ
ఒక వైద్యశాల ఎల్లప్పుడూ తయారగును. కాబట్టి నీతో కూడా నీవెక్కడికి వెళ్ళినను దేవుని గూర్చిన జ్ఞానమును తీసుకొని వెళ్ళుము. హడ్సన్ టేలర్ చుట్టూ 1000 మంది క్రైస్తవ పనివారు తయారయ్యారు. ఆయన పిలుపు యొక్క నిరీక్షణ, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ, ఇవి అన్నీ అతని జీవితంలోనికి వచ్చాయి.